శ్రీగణేశాయ నమః. దత్తాత్రేయన్నమామ్యహం. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః. గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. మనం ఏ విధమైన పూజ చేసినా ఆ పూజా కల్పోక్తం అంతా కూడా పురాణాలలో ఉంటుంది. అటువంటి పురాణములు భారతదేశంలో నైమిషారణ్యంలో సూత మహాముని గారి దగ్గర 88,000 మంది మహర్షులు దీర్ఘ సత్రయాగం చేస్తూ ఉంటారు. అక్కడ ప్రతిరోజు పొద్దున పూట వైదికమైన జపతప హోమాలు చేస్తూ సాయంకాలం పూట పురాణ ప్రవచనం వింటూ ఉంటారు. గురువుగారు చెబుతూ ఉండగా మనకి అనుమానం వస్తుంది, ఏమండి అఖండ భారతదేశంలో ఎన్నో అరణ్యాలు ఉన్నాయి కదా, దండకారణ్య, చంపకారణ్య, దేవ, దారు, కదలి అరణ్యం, ఈ విధంగా మొత్తం 10 అరణ్యాలు ఉన్నాయి. 10 కన్నా ఎక్కువ కూడా ఉన్నాయని కొన్ని పురాణాలలో ఉంది. మరి నైమిషారణ్యమే విశేషం ఏమిటి అని మనకి అనుమానం వస్తుంది. పూర్వం దేవర్షి అదేవిధంగా ఋషులందరూ కూడా బ్రహ్మలోకానికి వెళ్ళి, అయ్యా రాబోయేటువంటి కలి ప్రవేశిస్తోంది, కృతయుగంలో 4 పాదాలు ధర్మం ఉంటుంది, త్రేతాయుగంలో 1 పాదం అధర్మం కలి ప్రవేశిస్తుంది, ద్వాపర యుగంలో 2 సమానంగా ఉంటాయి, అధర్మం ధర్మం. కలియుగంలో ధర్మం 1 పాదమే ఉంటుంది, 3 పాదాలు అధర్మం ఉంటుంది. కనుక ధర్మాన్ని ఆచరించటానికి, ఎక్కువ ఫలితం రావటానికి, వ్రతం చేయటానికి, హోమం చేయటానికి శుద్ధమైన పవిత్రమైన తీర్థక్షేత్రంగా ఉన్న ప్రదేశం కావాలి. దానికోసంగా దేవతలందరూ కూడా బ్రహ్మలోకానికి వెళ్ళారు, ఋషులు దేవర్షులు కూడా. అప్పుడు బ్రహ్మగారి యొక్క హృదయంలో మనోమయ చక్రం అని ఒక చక్రాన్ని తీశారు, అది వదిలిపెట్టారు. ఆ చక్రం తిరుగుతూ 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 100 యోజనములు 100 యోజనముల తర్వాత భూమి మీద పడింది. ప్రథమం నైమిషారణ్యం చక్రతీర్థం చ మధ్యమం అన్యేషాంచైవ తీర్థానాం నాస్తి సంఖ్యా మహీతలే. మహత్తరమైనటువంటి ప్రదేశం. నిమి సూచించింది కాబట్టి నైమిషారణ్యంగా ఏర్పడింది. ఆ చక్రంగా ఉన్న మనోమయ చక్రం మనకి చూడండి, దేవాలయం, దేవుడు సంబంధమైనటువంటి ఒక ఫోటో ఏమన్నా ఉన్నట్లయితే ఆ ఫోటోకి చుట్టూత కూడా ఫ్రేమ్ ఉంటుంది, బద్దె ఉంటుంది. పూర్వకాలంలో ఎడ్ల బండికి చక్రానికి ఇనుముగా ఉన్నటువంటి దాంతో చుట్టూత కూడా చక్రం చుట్టూత కూడా పెడతారు, బద్దెలాగా పెడతారు. ఆ విధంగా ఉన్న మనోమయ చక్రాన్ని వదిలిపెట్టినప్పుడు అది తిరుగుతూ తిరుగుతూ భూమి మీద పడింది. ఎప్పుడైతే ఆ చక్రము కింద పడిందో ఆ ఇనుముగా ఉన్న చిన్న చిన్న ముక్కలైపోయింది. ఆ బద్దంతా కూడా ముక్కలైపోయి పాతాళ లోకానికి వెళ్ళిపోయింది. పాతాళ గంగ పైకి వచ్చింది. అటువంటి నైమిషారణ్యంలో చక్రతీర్థంగా ఏర్పడింది. తర్వాత అనుమానం వచ్చింది, ఏమండి ఎన్నో నదులు ఉంటాయి కదా, ఒక నది ఉన్నా బాగుంటుంది కదా అని మళ్ళీ ఋషులందరూ కూడా అడిగారు. మామూలుగా నది, నదము. నది అంటే పడమరతో ప్రారంభమయ్యి తూర్పుతో అంతమైపోతుంది. కృష్ణా నది, గోదావరి నది, ఇటువంటివి నదులన్నీ కూడా తూర్పుతో సముద్రంలో అంతమైపోతాయి. కానీ నదము అనగా ఇది మళ్ళీ బ్రహ్మగారు చెప్పారు, తన యొక్క చేతిలో ఉన్నటువంటి కమండలాన్ని వదిలిపెట్టారు, నీళ్లు. ఆ కమండలంలో ఉన్న నీళ్లు వదిలిపెట్టిన తర్వాత గోముఖము నుంచి ఉద్భవించింది కాబట్టి బ్రహ్మగారి యొక్క కమండలంలో ఉన్న ఆ ముఖం ఎలా ఉంటుంది అంటే గోవు యొక్క ముఖంలాగా ఉంటుంది. అలా వదిలిపెట్టినంత మాత్రమునే తూర్పు నుంచి ప్రారంభమయ్యి పడమరతో సముద్రంలో ద్వారకాపట్టణం ఆ ప్రాంతంలో కలిసిపోతుంది. గోవు యొక్క ముఖము నుంచి వచ్చింది కాబట్టి గోమతి నదము అన్నారు. నది, నదము. నది అనగా తూర్పుతో అంతమైపోతుంది, నదము అనగా పడమరతో అంతమైపోతుంది. ఆ విధంగా ఆ ప్రదేశంలో
బ్రహ్మగారి యొక్క హృదయం నుంచి వచ్చిన మనోమయ చక్రాన్ని వదిలిపెట్టినప్పుడు నిమి సూచించింది కాబట్టి నైమిషారణ్యంగా ఏర్పడింది. వైయాకరణంలో కుంతీపుత్రుణ్ణి మనం ఏమంటాం? కుంతేయుడు అనం, కౌంతేయుడు అంటాం. ఆ విధంగా నిమి సూచించింది కాబట్టి నైమిషారణ్యంగా ఏర్పడింది. ప్రతిరోజు కూడా ఉదయం 4 గంటలకల్లా ఋషి స్నానం చేసేసేవాళ్ళు వాళ్ళు. ఎందుకని అనగా హిరణ్య శృంగం వరుణం అని ఒక మంత్రం ఉంది. నీళ్లల్లో నదిలో చూడండి, రాత్రిపూట అంటే తెల్లవారుజామున 3:30, 4 ఆ ప్రాంతంలో కాస్త అలలు వస్తూ తరంగాలు వస్తూ బంగారపు ఛాయలాగా కనపడుతూ ఉంటుంది. అక్కడ కరెంటు లేకపోయినా వెలుతురు లేకపోయినా ఇక్కడ నీళ్లు ఉన్నాయి అని ఎలా తెలుస్తుంది అంటే ఆ అలలు ఆ తరంగాల పైన బంగారపు ఛాయలాగా కనపడుతూ ఉంటుంది మనకి. ఆ బంగారపు ఛాయ ఉన్నప్పుడే మనం స్నానం చేయాలి. ఆ బంగారం మన యొక్క శరీరానికి అంటాలన్నమాట. అదే సూర్యుడు ఉదయించిన తర్వాత స్నానం చేస్తే సూర్యకిరణాలతో ఆ నదిలో ఉన్నటువంటి బంగారపు ఛాయని, ఆ బంగారాన్ని స్వీకరించేస్తాయి ఆ కిరణాలు. సూర్య భగవానుడు తీసుకెళ్లిపోతాడు. కనుక సూర్యోదయాత్ పూర్వమే మనం స్నానం చేసినట్లయితే ఆ నదిలో ఉన్నటువంటి బంగారపు ఛాయగా ఉన్నటువంటి ఆ ద్రవ్యాన్ని మనం స్నానం చేసినా మాత్రమే మన యొక్క శరీరానికి తగిలి దారుఢ్యంగా ఉంటుంది. పూర్వకాలంలో భోజనం చేసేటప్పుడు కూడా బంగారపు రేకులు అన్నం మీద వేసేవారు, చిన్న చిన్నవి. బాగా ఆ అన్నం వేడికి కరిగిపోతుందన్నమాట. ఆ విధంగా నైమిషారణ్యం చాలా విశేషమైన అరణ్యం. బ్రహ్మగారి యొక్క మనస్సులోంచి ఉద్భవించిన మనోమయ చక్రాన్ని వదిలిపెట్టారు కాబట్టి దాన్ని నిమి అంటారు. నిమి సూచించింది కాబట్టి నైమిషారణ్యంగా ఏర్పడింది. అదేవిధంగా గోవు యొక్క ముఖం నుంచి వచ్చింది కాబట్టి కమండలంలోంచి గోమతి నదము అనేటువంటిది కూడా వచ్చింది. అక్కడ 88,000 మంది ప్రతిరోజు కూడా ఋషులు తపస్సు చేస్తూ ఉన్నారు, యజ్ఞ యాగాలు చేస్తున్నారు. ఆ ప్రదేశం కలి అంటదనమాట. కనుక మనం ఎప్పుడైనా సరే తీర్థక్షేత్రాలకి యాత్రలకు ప్రయాణం కావాలి అంటే ముందుగా గణపతికి పితృదేవతలకి నమస్కారం చేసుకొని నైమిషారణ్యానికి వెళ్ళాలి. అక్కడ నైమిషారణ్యంలో కొన్ని రోజులు నివసించి తర్వాత కాశీ, రామేశ్వరం ఇటువంటి యాత్రలు చేయాలి. దానివలన పరిపూర్ణమైన ఫలితం వస్తుందని మనకి అనేక పురాణములు, గురువులు ఎన్నో మంది ఎన్నో రకాలుగా అక్కడ ఉన్న అవకాశాన్ని బట్టి చెబుతూ ఉన్నారు. మీరు కూడా భవిష్యత్తులో యాత్రకి వెళ్ళాలి అన్నా, నైమిషారణ్యం యొక్క విషయం తెలియాలన్నా, ఆ విశిష్టత వైశిష్టత తెలియాలన్నా ముందుగా మనం యాత్రకి వెళ్ళేటప్పుడు తెలుసుకొని యాత్ర వెళ్ళి అప్పుడు యాత్ర సంపూర్ణమైన ఫలితం వస్తుంది. కనుక నైమిషారణ్యం చాలా విశేషమైనది. సత్యనారాయణ స్వామి వ్రతం చెప్పే సమయంలో కూడా, ఆ కథ చెప్పే సమయంలో కూడా నైమిషారణ్యంలో సూత మహాముని గారు శౌనకాది మహామునులకి చెబుతున్నారు అని మనకి చెబుతూ ఉంటారు. కనుక నైమిషారణ్యానికి వెళదాం, అక్కడ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం, జపం చేసుకుందాం, యాత్రలు చేద్దాం. భారతీయ సాంప్రదాయాన్ని, భక్తుడు అనేటువంటి వాడు మనం జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు గాని మన యొక్క దేశాన్ని క్షేమంగా సుభిక్షంగా ఉండాలి అంటే మన వంతు మనం ప్రయత్నం చేయాలి. సర్వే జనాః సుఖినో భవంతు.